అందరికీ నమస్కారం. నా చేతిలో ఉన్న ఈ ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా వెళ్ళిపోతుంది. అండ్ ఇది మన ఇండియన్ ఫ్రూట్ అయితే కాదు, ఇది వియట్నాం లో పండే ఫ్రూట్. బట్ దీని కల్టివేషన్ మన ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫ్రూట్ పేరే గ్యాక్ ఫ్రూట్ అన్నమాట. సో ఈ గ్యాక్ ఫ్రూట్ ని నందిగామలో శేష్ బాబు గారు ఈ ఫ్రూట్ ని అయితే కల్టివేట్ చేస్తున్నారు. ఒకసారి మనం శేష్ బాబు గారిని కలిసి అసలు ఈ ఫ్రూట్ మనం స్టార్ట్ చేయాలంటే, వేరే వాళ్ళు కల్టివేషన్ స్టార్ట్ చేయాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి అండ్ మనకు తెలియని ఇంకా దీని వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటే వెళ్ళి శేషబాబు గారిని వెళ్ళి కనుక్కుందాం. హాయ్ శేషబాబు గారు. హాయ్ అండి. సో గ్యాక్ ఫ్రూట్, అవునండి, ఇది నేను దాని ప్రకారం అయితే వియట్నాం లో ఎక్కువ పండుతుంది అన్నారు. అవును. అసలు ఇది మన భారతదేశంలో అండ్ మన ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా ఏంటంటే నేను యూట్యూబ్ లో చూసానండి. ఏదైనా నూతన రకాలు వేయాలన్న కాన్సెప్ట్ లో ఉండి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే దీని గురించి కేరళలో ఫామ్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. నేను కేరళ నుంచి సీడ్ తెప్పించాను ఫస్ట్. జర్మినేషన్ అనేది ఒక ప్లాంట్ కూడా రాలేదండి. సీడ్ నుంచి ఒక ప్లాంట్ కూడా రాలేదు. అలానే మనకి మామిడి గొంతు గ్రామం దగ్గర వెంకట్ గారు అని ఆయన గారు ఒకసారి ఫామ్ చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి దీని ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఆల్ డీటెయిల్స్ తీసుకొని వచ్చాక నేను ఇప్పుడు మనం ఆ 25 సెంట్ల పొలంలో అప్పుడు నేను ఒక 60 మొక్కలు నాటడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ పందిరి వచ్చేది ఇది కొత్త పందిరి అండి. ఇది 1/2 ఎకరం అండి. దీంట్లో 230 మొక్కలు వేసాను. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే అంట్లు తీసుకొచ్చుకొని స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏం లేదండి, ఇది కూడా తీగజాతి వెరైటీ. మనకి ఇప్పుడు ఏ ఫ్రూట్ పరంగా చూసినా కూడా 1.5 year 2 years టైం తీసుకుంటుంది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయినా కానీ ఫ్రూట్ రావడం. ఈ ప్లాంట్ వచ్చేసరికి మనం ప్లాంటేషన్ చేసిన 5 నుంచి 6 నెలల్లో ఫ్లవర్ అనేది రావడం జరుగుతుంది. హ్యాండ్ పాలినేషన్ ద్వారా పాలినేషన్ కంప్లీట్ అయ్యాక పూర్తి పక్వానికి రావడానికి ఫ్రూట్ మనకి 7th month కల్లా ఫ్రూట్ అనేది కూడా రెడీ అవుతుంది. మేల్ ఫ్లవర్ అనేది ముందెత్తున వస్తుంది సార్. మేల్ వచ్చిన తర్వాత 20 days కి 25 days కి మనకి ఫిమేల్ ఫ్లవర్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పాలినేషన్ సంగతికి వస్తే హ్యాండ్ పాలినేషన్ చేసా ఉన్నారు. హ్యాండ్ పాలినేషన్ ఎందుకు చేశారు? నేచురల్ గా ఇప్పుడు కొంతమంది పాలినేషన్ బాగా జరగాలంటే తేనెటీగలు డబ్బాలు పెట్టుకున్న పాలినేషన్ బాగా అయిపోద్ది అని అంటారు. సో మీరు హ్యాండ్ పాలినేషన్ ఎందుకు చేశారు ఈ గ్యాక్ ఫ్రూట్ కి? అయితే ఒక నాకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు అన్నారండి, హనీ బాక్స్ ద్వారా మీరు చెయ్యండి, అది ఆటోమేటిక్ గా పాలినేషన్ జరుగుతుంది, మీకు అలానే తేనె కూడా దాని వల్ల బెనిఫిట్ ఉంటుంది అని చెప్పారు. నేను 20 సెంట్లు భాగం కాబట్టి ఫస్ట్ సారి వేసింది మా వైఫ్ నేను ఇద్దరం కలిసి హ్యాండ్ పాలినేషన్ చేయడం జరిగిందండి. హ్యాండ్ పాలినేషన్ ద్వారా ఏంటంటే అండి, ఒక్క ఫ్రూట్ వచ్చేసరికి మనకి 750 గ్రాముల నుంచి కేజీ 100 వెయిట్ వస్తుంది. హ్యాండ్ పాలినేషన్ చేస్తే వెయిట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఇది మెయిల్ ఫ్లవర్ అండి. ఈ మెయిల్ ఫ్లవర్ కి లోపల మనకి రెడ్ కలర్ గా పిప్పుడు అనేది ఉంటుంది. ఈ రెడ్ కలర్ పిప్పుడి ఇలా ఈ పిప్పుడు అనేది చూస్తున్నారు కదండి. ఈ పిప్పుడు అనేది మనం ఇప్పుడు ప్రెసెంట్ ఫిమేల్ ఫ్లవర్ దగ్గరికి వెళ్దాము. ఫిమేల్ ఫ్లవర్ అండి. ఈ ఫిమేల్ ఫ్లవర్ కి మనం ఇందాక చూసిన మెయిల్ ఫ్లవర్ మీద ఉన్న ఈ పిప్పుడు అనేది ఇలా అప్లై చేయాలి. ఇలా చేయటం వలన కాయ వెయిట్ కూడా హ్యాండ్ పాలినేషన్ ద్వారా 700 గ్రాముల నుంచి కేజీ 100 వెయిట్ వరకు వస్తుందండి. పాలినేషన్ చేసిన డేట్ నుంచి పూర్తి ఫైనల్ స్టేజ్ రావడానికి 70 to 80 days టైం పడుతుంది. ప్రతి 3 ఫిమేల్ మొక్కలకు ఒక మేల్ మొక్క అనేది కంపల్సరీగా ఉండాలి. క్రేపర్ వెరైటీ అవ్వటం వలన మనం హ్యాండ్ పాలినేషన్ ద్వారా మనకి కాయ సైజ్ అనేది కూడా బాగా రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ కాకుండా నార్మల్ గా అవే పాలినేషన్ అయిపోద్ది కదా, నేచురల్ పాలినేషన్, అలా వదిలేసి చూసారు మీరు? నేను నేచురల్ గా ఇద్దని ట్రైల్ చూశాను. అయితే నాకు అంతగా దాంట్లో ఏమి కనిపించలేదండి, ఫ్రూట్స్ ఏం రాలేదు. నేను అందుకని డైలీ మార్నింగ్ టైం ఈవినింగ్ టైమ్ లో అలా వచ్చి హ్యాండ్ పాలినేషన్ చేసి వెళ్తున్నాం. ఇది 4 రంగులు మారుతుందండి. స్టార్టింగ్ స్టేజ్ గ్రీన్ కలర్ గాను ఇలా ఉంటుందండి, గ్రీన్ కలర్ గాను. సెకండ్ స్టేజ్ ఎల్లో కలర్, అలానే థర్డ్ స్టేజ్ ఆరెంజ్, అలానే పింక్ రెడ్ కలర్ అండి ఫోర్త్ స్టేజ్. మనం ఎల్లో కలర్ ఉన్నప్పుడు మనం కర్రీ పరంగా యూజ్ చేయొచ్చు అండి. ఎల్లో కలర్ బోడ కాకరకాయ లెక్క రెండో దశలో ఉన్నప్పుడు. రెండో దశలో ఉన్నప్పుడు
4th స్టేజ్ లో వచ్చినప్పుడు జ్యూస్ అనేది ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ జ్యూసే, మామూలుగా ఫ్రూట్ లాగా కోసుకొని తినటానికి ఇది ఏంటంటే అన్న తీపి శాతం అనేది తక్కువగా ఉంటుంది, చేదు భాగం అలా ఉంటాయి. కాకపోతే ఇది మెడిసిన్ వాల్యూస్ అనేవి ఈ ఫ్రూట్ లో చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి వాళ్ళు యూజ్ చేస్తే చాలా మంచిది ఇలాంటి ఫ్రూట్? ఈ ఫ్రూట్ ఏంటంటే అండి, ఈ ఫ్రూట్ లో ఎలాంటి వాళ్ళు అనేసరికి మేజర్ గా క్యాన్సర్ పరంగా మన భారతదేశంలో చూస్తున్నట్లయితే క్యాన్సర్ పరంగా చాలా మంది బాధపడుతున్నారు. ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వాడే మెడిసిన్ ద్వారా కాకుండా త్వరగా క్యూర్ అవుతుందన్న ఆలోచనతో నేను దీని గురించి గూగుల్లో సెర్చ్ చేసాను జరిగింది. ఇప్పుడు దీని సెటప్ ఉంది అంటే ఇది అంటుజాతి అన్నారు. ఇలా మనం ఈ సెటప్ అంటే ఎలా చేసుకోవాలి? ఎంత ఎత్తు ఏం చేశారు? ఇప్పుడు ఎడు చూసిన పిల్లర్ కి 10 అడుగులు డిస్టెన్స్ ఉండాలండి. నేను 5 ఫీట్ ఒక పక్క ప్లాంటేషన్ చేయడం జరిగింది. మనకి ఎకరానికి వచ్చేసరికి 400 పిల్లర్స్ పడతాయండి. ఎకరానికి 200 పిల్లర్స్ పడతాయి. 10x10 మెథడ్ డిస్టెన్స్ ఎటు చూసిన. పిల్లర్ హైట్ వచ్చేసరికి 8.5 అడుగులు పిల్లర్ అయితే మనకి కన్వీనియంట్ గా ఉంటుందండి. ఒక 2 అడుగులు భూమిలోకి పోయినా 6 అడుగులున్నర మనకి పైకి ఉంటుంది కాబట్టి మనకి తలకు తగలకున్న కన్వీనియంట్ గా ఉంటుంది. నా అనుభవం ఏంటంటే ఇప్పుడు నేను 8 అడుగులు పిల్లర్ బోపించడం వల్ల నాకు కొంచెం తలకు తగులుతుంది సార్. కొత్తగా వేయదలుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు 8.5 పిల్లర్ బోపించుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం సెటప్ చేసేసుకున్నాము, మొక్కలు మనం పెట్టేసుకున్నాం. అవును సార్. సో మొత్తం అల్లుకుంటుంది నెమ్మదిగా. సో ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనికి అనేసరికి ప్లాంటేషన్ చేసేటప్పుడు మనకి వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువుతో నేను ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలానే దాంట్లో కొద్దిగా డైకోడర్మా విరిడి సప్లై చేసి నేను ఏరుకుళ్ళు లోపం ఇటువంటివి లేకుండా సప్లై చేసి ప్లాంటేషన్ చేయడం జరిగిందండి. దీనికి మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి స్టార్టింగ్ దశలో మనకి ఫ్రూట్ కి పచ్చపురుగు రావడం జరుగుతుందండి. దీనికి పచ్చపురుగు అనేది రావడం జరుగుతుంది. కాయ లేత వయసులో ఉంటుంది కాబట్టి దాని నివారణ కోసం నేను నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయడం జరిగింది. ఒక మొక్క నాటిన 8 నెలల తర్వాత నుంచి మనకి కాయ వచ్చేస్తుంది. మొక్క నాటిన 7 months కంప్లీట్ అయ్యేసరికి మనకి ఫ్రూట్ చేతికి రావడం జరుగుతుంది. అలా ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఫ్రూట్? దీని అప్రాక్సిమేట్లీ దీని జీవిత అంటే దీని పీరియడ్ వచ్చేకంటే 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. మనకి ఏప్రిల్ నెల, మే నెల సమ్మర్ టైంలో మదర్ స్టెమ్ కాంచి మనకి సైడ్ ఉన్న బ్రాంచెస్ అనేవి ఎండిపోవడం జరుగుతుందండి. ఈ ఎండిపోయినప్పుడు మనం కత్తిరితో కత్తిరించుకున్నట్లయితే మనకి జూన్ నెలలో పడే వర్షాలకి మనకి సైడ్ కొత్త బ్రాంచెస్ అనేవి మళ్ళీ రూటింగ్ రావడం జరుగుతుంది. అలా మనకి దిగుబడి అనేది పెరగడం జరుగుతుందండి. మేజర్ ప్రాబ్లం ఏప్రిల్, మే మంత్ లో మనం ఇటువంటి దాన్ని కత్తిరితో మనం కత్తిరించి ఎండిపోయిన భాగం వరకు తీసేయాలి. అలా చేయకపోతే ఏమైతుందంటే హీలింగ్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్యాక్ ఫ్రూట్ కల్టివేషన్ ఎవరైనా స్టార్ట్ చేస్తే ఓన్లీ ఫ్రూట్ అమ్ముకొనే వాళ్ళు మనీ ఏం చేయొచ్చా, లేదా ఇంకేమైనా డిఫరెంట్ వేస్ ఉన్నాయా ఇంకా మనీ ఏం చేయడానికి? డిఫరెంట్ వేస్ అంటే ఏం లేదు సార్. మనకి మొదటి సంవత్సరం క్రాప్ కంప్లీట్ అయ్యాక సెకండ్ ఇయర్ స్టేజ్ లోకి ఎంట్రీ అయినప్పుడు అప్పుడు మనం ఈ స్టెమ్ ద్వారా మనం ప్లాంటేషన్ అనేది పెట్టుకోవచ్చండి. నర్సరీలా ఫామ్ చేయవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి సమ్మర్ క్లైమేట్ మనకి నవంబర్, డిసెంబర్, జనవరి ఇటువంటి టైంలో, చలికాలం టైంలో జర్మినేషన్ అనేది కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. మిగతా టైంలో మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ జర్మినేషన్ అండి. సో ఈ ఫ్రూట్ ఎవరైనా కల్టివేషన్ చేసేటప్పుడు వాళ్ళు దీని మొక్కలు అమ్ముకొని కూడా మనీ ఏం చేయవచ్చు. ఇప్పుడు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి కూడా నా నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నేను 20 సెంట్లు దాన్ని కొత్తగా వేసాను. మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఏంటంటే నా వరకు ఒక హోప్ ఉందండి. రాబోయే రోజుల్లో ఇది స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే మేజర్ గా క్యాన్సర్ పరంగా యూజ్ అవుతుందని దీని గురించి డిస్కషన్ జరిగింది. దీని సైంటిఫిక్ గా కూడా దీని మీద టెస్టింగ్ అనేవి కూడా రిజల్ట్స్ రావడం జరిగిందండి. దీంట్లో ఇప్పుడు మనకి ఫ్రూట్ లో లైకోపిన్ అనేది ఉంటుందండి. మనకి టమాటాలో కంటే 40 రెట్లు అధికంగాను దీంట్లో. అలానే బీటా కెరోటిన్ అనేది క్యారెట్ లో ఉండే దానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కంటి చూపుతో
కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, మేజర్ గా క్యాన్సర్ పరంగా సఫర్ అవుతున్న వాళ్ళకి తీసుకోదగిన పండు ఇది. అలానే బ్యూటీ పార్లర్ కూడా ఇది పౌడర్ అనేది సప్లై చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మార్కెట్ లోకి ఇది కొత్త ఫ్రూట్ గా వచ్చింది. సో దీని మార్కెటింగ్ ఎలా ఉంది, అంటే దీని డిమాండ్ ఎలా ఉంది బయట? మార్కెటింగ్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు ఇంకా ఈ ఫ్రూట్ గురించి అనేది కూడా చాలా వరకు స్ప్రెడ్ అవ్వలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ డైరెక్ట్ గా మా ఫార్మ్ కి విజిట్ అయ్యి తీసుకెళ్లడం జరుగుతుందండి కస్టమర్స్. ఓకే, మీరైతే మార్కెట్ కి అనేది నేను ఇప్పటి వరకు వేయలేదు. నాకు ఎందుకంటే నేను వేసిన 20 సెంట్లలోనే వచ్చిన క్రాప్ నాకు రెగ్యులర్ కస్టమర్లు ఇక్కడికి విజిట్ అయ్యి తీసుకెళ్ళడం జరుగుతుంది. సుమారుగా ఒక సంవత్సరానికి తీసుకుంటే మీరు 25 సెంట్లు వేసన్నారు. ఎంత పంట తీసారు మీరు సుమారుగా? నేను 25 సెంట్లో నేను అప్పుడు ఆల్రెడీ 100 ప్లాంట్స్ తీసుకొచ్చానండి. నాకు కొద్దిగా స్టార్టింగ్ దశలో దాని గురించి అవగాహన లేకపోయేసరికి ఒక 60 మొక్కలు ఉన్నవి, 40 వరకు ఫెయిల్ అయినాయండి. ఆ 60 ప్లాంట్స్ నుంచి నాకు ఇంచుమించు ఒక 150 కేజీల వరకు నేను అమ్మడం జరిగింది. సో మీరే సెల్ఫ్ మార్కెటింగ్ చేసి మార్కెట్ లో దీని ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఇది వాల్యూ అనేది 1000 రూపీస్ వరకు ఉందండి, 500 నుంచి 1000 వరకు ఉంది. మేము 600 ఫర్ కేజీ లెక్క నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కేరళలో 1200 రూపాయల లెక్క నేను 2-3 టైమ్స్ కూడా నేను తీసుకురావడం జరిగింది. నేను ఈ ఫామ్ వేయక ముందు అలా తెచ్చాకే నాకు ఒక నమ్మకం ఉండటం వల్ల నేను ఇప్పుడు ఫామ్ చేయడం జరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సో మీరు ఫ్రూట్ కావాలన్నా సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లేదా మీరే కల్టివేషన్ స్టార్ట్ చేసుకుందామన్నా మొక్కలు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సార్ ఒక కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో మరి ఇక్కడ డిస్ప్లేలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కాల్ చేసుకొని ప్రతిదీ డీటెయిల్స్ గా మాట్లాడండి. చాలా బాగా అండ్ చాలా రెస్పాండ్ అవుతారు. మాతో కూడా మేము రాగానే చక్కగా రిసీవ్ చేసుకొని ఇంత ఎండలో కూడా మాకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం నేనైతే గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ తాగాను. జ్యూస్ అయితే కొంచెం చేదుగా ఉంది, బట్ టేస్ట్ ఎలా ఉన్నా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా మనం తాగాల్సిందే. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ 39,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అక్కడ కూడా ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇలానే మీ లవ్ అండ్ ఎఫెక్షన్ని చూపిస్తారని కోరుకుంటూ మీ ఆరోగ్యవనం.